హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే కూలీ మూవీ ట్రైలర్ అయితే ట్రైలర్ ని చూసినట్లయితే ఇందులో స్టోరీ అనేది పెద్దగా రివీల్ చేయలేదు. ర్యాండమ్ గా కొన్ని విజువల్స్ ఈ ట్రైలర్ లో ఉంచారు. ఈ ట్రైలర్ చూసి ఈ స్టోరీ ఇది అని పూర్తిగా చెప్పలేకపోతున్నాం. బట్ ఈ యాక్షన్ మూవీలో ఈ ట్రైలర్ ని బట్టి ఇది ఒక యాక్షన్ మూవీ అని అర్థం అవుతుంది. పనిలో పని కొంతవరకు సైన్స్ ఫిక్షన్ ఉండే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఇంకా ఈ కూలీ సినిమా ట్రైలర్ చూసినట్లయితే ఇది కేవలం రజనీకాంత్ గారి బ్రాండ్ వాల్యూతో కాదు, లోకేష్ కనగరాజ్ బ్రాండ్ వాల్యూతో కూడా ఈ సినిమా అయితే మార్కెట్ అవుతుంది. ఇంకా ట్రైలర్ చూసినట్లయితే ఇది కేవలం రజనీకాంత్ గారి సినిమా కాదు, లోకేష్ కనగరాజ్ సినిమా, ఇంకా ఇతర యాక్టర్స్ కూడా ఈ సినిమా యొక్క వెయిట్ ను, ఈ సినిమా యొక్క ఫేమ్ ను ముందు తీసుకెళ్తారు. ట్రైలర్ మొత్తంలో రజనీకాంత్ గారి పాత్ర మిగతా అందరికన్నా ఎక్కువగా చూపించలేదు, డామినేటింగ్ గా చూపించలేదు. ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ మధ్యలో రజనీకాంత్ గారి పాత్ర ఉంది. రజనీకాంత్ ఒక లీడ్ రోల్, మిగతా వాళ్ళందరూ మధ్యలో గెస్ట్ అపీరెన్స్ లాగా ఉన్నారు. కానీ అయినా సరే రజనీకాంత్ గారి క్యారెక్టర్ ట్రైలర్ మొదటి చివరి వరకు చూపించకుండా సినిమాలో ఎంత ఉన్నాడో అంతే చూపించారు అనమాట. అంటే ట్రూ టు సినిమా. ఈ ట్రైలర్ లో సినిమాలో ఉన్న దానికంటే ఎన్హాన్స్ చేసి చూపించలేదు. సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ డ్యూరేషన్ ఎంత ఉందో దాని తగ్గట్టు ఈ ట్రైలర్ లో చూపించారని నేనైతే అనుకుంటున్నా. ట్రైలర్ లో రజనీకాంత్ గారి రోల్ చూసినట్లయితే అన్ని క్యారెక్టర్స్ మధ్య ఆయన ఒక రోల్ అన్నట్టుంది. సినిమాలో సత్యరాజ్, ఉపేంద్ర, నాగార్జున, శృతి హాసన్, అమీర్ ఖాన్ ఇలాంటి టాప్ యాక్టర్స్ అయితే ఉన్నారు. సో ఇంత మందిని పెట్టి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా. ఇంత మందికి క్యారెక్టర్స్ ఉన్నాయంటే మళ్ళీ ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ అంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో చాలా వరకు కమర్షియల్ హీరోసే ఉన్నారు. అమీర్ ఖాన్ గారు హీరోయిక్ పాత్రల కంటే క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఇవ్వడంలో ఆయన నెంబర్ 1 అనుకోండి. ఇంకా లోకేష్ కనగరాజ్ లాస్ట్ టైం లియో మూవీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని, కొంచెం డిసప్పాయింటింగ్ ఉందని, ఎందుకో లియో సినిమాను చాలా ట్రోల్ చేశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద లియో సినిమా అయితే వచ్చింది. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు జనాలు, ఎందుకో తెలీదు. కానీ ఈ కూలీ ట్రైలర్ చూసినట్లయితే విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే నార్మల్ కనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా అయితే ఆగస్టు 14th రిలీజ్ అవబోతుంది. చూద్దాం మూవీ మరి రెస్పాన్స్ ఎట్లుంటుందో. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. లోకేష్ కనగరాజ్ లాస్ట్ టైం మిక్స్డ్ టాక్ తీసుకొచ్చుకున్నాడు లియో మూవీతోని. ఈసారి హిట్ కొట్టడా అనేది మనం వేచి చూడాలి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ ట్రైలర్ బీజిఎం చూసినట్లయితే నాకైతే ఏం కొత్తగా అనిపించలేదు. ప్రీవియస్ ట్రైలర్స్ కానీ సినిమా బీజిఎంలు కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి కొట్టినట్టు అనిపించింది నాకైతే. సో కొంచెం అప్పుడప్పుడు చేంజ్ అనేది చూపిస్తే బాగుంటది అని నాకైతే అనిపించింది. రాను అనిరుద్ మాస్ బీజిఎంస్ వింటే అన్ని ఒకేలాగా ఉన్నాయా అని సమ్ టైమ్స్ అనిపిస్తుంది. మెలడీస్ చూసుకున్నట్లయితే అవి వేరే, అవి బాగానే ఉన్నాయి. కానీ ఈ బీజిఎంస్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం రిపీటెడ్ గా ఉన్నాయా అని నాకైతే అనిపిస్తుంది. మొత్తానికైతే కూలీ ట్రైలర్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా, లైటింగ్ పరంగా, మేకింగ్ పరంగా, విజువల్స్ పరంగా చాలా బాగుంది. కథ అనేది పెద్దగా అర్థం కాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.